తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన మా తండ్రి, గత కాలమంతా భయంకర దుర్దినాల్లో తండ్రి మీ కృప చేత, మీ ఉచితమైన కనికరం చేత కాపాడి, మీ కుమారుడైన క్రీస్తు ప్రభుని బట్టి మా నాయన మీరు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషాన్ని, మీ పాదసంధిలో గడిపే కృపిచ్చినందుకై కృతజ్ఞత స్తోత్రాలు తండ్రి. సమయంలో 4 సువార్తలలో మీ కుమారుడైన క్రీస్తు ప్రభు పుట్టుక క్లుప్త వివరణ ఆలోచించడానికి సిద్ధపడుతున్నాను తండ్రి. మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మికంగా బలపడినట్లు, వినిన బిడలైన వారందరినీ మీరు దీవించుమని, యావత్ ఈ కార్యక్రమానికి తండ్రి మీ ఆత్మ సహాయం మాకు అందించుమని క్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిదండి. సమయంలో మరొక ప్రత్యేకమైన అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ధ్యానపూర్వకంగా ఆలోచించడానికి సిద్ధపడతామండి. ఏంటా ప్రత్యేకమైన అంశము అంటే, ప్రియ సోదరులారా, 4 సువార్తల్లో క్రీస్తు ప్రభు పుట్టుకను గూర్చిన క్లుప్త వివరణ ఆలోచించటానికి మనం ప్రయత్నించేద్దాం. ఈ 4 సువార్తలను కూడా సమన్వయం పరుస్తూ వివరించుకోవటానికి మనము సిద్ధపడతాం. చూడండి, క్రీస్తు ప్రభుని గురించి మనం తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే దైవ గ్రంథంలో ఈ 4 సువార్తలు క్రీస్తు ప్రభు యొక్క పుట్టుక వివరణ, ఆయన పరిచర్య, ఆయన చేసిన కార్యములు, ఆయన మరణము, సమాధి, పునరుద్ధానము, తిరిగి లేవటము, ఆ పరలోకానికి ఆరోహణమవటం, ఇట్లాంటి విషయాలన్నీ కూడా క్రీస్తు ప్రభును గూర్చిన చరిత్ర ఈ 4 సువార్తల్లోనే మనకు వివరించబడింది అన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. సో ఈ 4 సువార్తలు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 4 సువార్తలు అని ఉంది కదా, అంటే సువార్త 4 రకాలా అనే ప్రశ్న కూడా మనకు రావచ్చు. కాదు కాదు కాదు, సువార్త ఒక్కటే. ఏమండి, ఈ సువార్త ఒక్కటే, కానీ ఒక్కటే సువార్తను 4 వ్యక్తులు 4 రకాలైన శ్రోతలకు రాశారు, 4 కోణాల్లో కూడా వ్రాశారు అని కూడా కొద్దిగా ఆలోచన చేయొచ్చు మనం. ఏమండి, ఈ 4 సువార్తికులు కూడా ఒకే వృత్తి కలిగినటువంటి వారు కారు, ఒకే ప్రదేశానికి ఒకే ప్రాంతానికి ప్రాంతవాసులు అంతకంటే కారు. సో ఒకే రకమైనటువంటి జాతికి సంబంధించిన వ్యక్తులు కూడా కాదు. సో వీరందరినీ 4 ప్రేరేపించింది మాత్రం పరిశుద్ధాత్ముడు. వాక్యంలో మనం చదువుకుంటాం కదా, ఆ మాటను చదువుకొని ముందుకెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాను. చూడండి, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం అండి. ఏమనుంది? ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలైనగా ప్రవచనం ఎప్పుడూ మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికారు. అంటే ఒకే సువార్తను వ్రాయించినోడు పరిశుద్ధాత్ముడు గనుక ఆత్మ ప్రేరణ చేత మరి 4 సువార్తలకు వ్రాయటానికి వారు ప్రేరేపింపబడి 4 కోణాల్లో మరి వివరించినట్లుగా మనకు కనబడుతుంది. అంటే ఒక సువార్తకి 4 వివరణలు అంటే కరెక్ట్గా సరిపోతుంది మనకి. సో ఒకవేళ ఇంకో రకంగా మనం ఆలోచన చేస్తే, మరి ద్వితీయోపదేశకాండము 19:15లో మరి ఏ విషయం వేస్తే ధర్మశాస్త్ర ప్రకారము 1, 2, 3 సాక్షుల చేత ఆ పరిస్థితిని కన్ఫర్మ్ చేయాలి. తప్ప రైట్ అనేది కన్ఫర్మ్ చేయడానికి సాక్షులు కావాలి. సో ఆ 1, 2, 3 సాక్షుల ద్వారా అది తప్పు అయితే తప్పు, రైట్ అయితే రైట్ అని నిర్ణయించడానికి ధర్మశాస్త్రం చెప్పింది ఈ మాట. మరి ఇప్పుడు క్రీస్తు ప్రభు పుట్టుకను గురించి, ఆయన జీవిత చరిత్ర గురించి చెప్పటానికి
దానికంటే ధర్మశాస్త్రానికంటే కొంచెం మిన్నయైనట్టుగా ఇంకా కాస్త మరి ఎక్కువగా నలుగురు సువార్థికులు ఆ క్రీస్తు జీవితాన్ని గురించి ఆ చరిత్ర గురించి నలుగురు రాశారు కనుక ఇంకా చాలా ఉత్తమమైనది, గొప్ప సాక్ష్యంగా మనకు కనబడుతుంది. ఏమండి కనుక ఈ నలుగురు సువార్థికులు ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ముందే చెప్పినట్టున్నాను, ఈ నలుగురు సువార్థికులు యేసు ప్రభుకి నలుగురు శిష్యులు మాత్రం కాదు. ఇద్దరు మాత్రమే యేసు ప్రభుకి శిష్యులు, ఇద్దరు మాత్రం యేసు ప్రభు శిష్యులు మాత్రం కారు. ఏ ఇద్దరు యేసు ప్రభు శిష్యులు అని అంటే మత్తయి గారు, యోహాను గారు యేసు ప్రభు శిష్యులు. వారు క్రీస్తు ప్రభును ప్రత్యక్షంగా చూస్తూ ఆయన బోధలు వింటూ ఆయనతో నడిచి ఆ 3.5 సంవత్సరాల పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్నటువంటి వారు ఇద్దరు, ఈ ఇద్దరు. సో మార్కు, లూకా గారు ఏమండి వీరిరువురు కూడా క్రీస్తు ప్రభువుని ప్రత్యక్షంగా చూసినటువంటి వారు కారు, ఆయన బోధలు ప్రత్యక్షంగా వినినటువంటి మాత్రం కారు. అపోస్తుల ద్వారా బోధలు విని రక్షణ పొందుకొని ఆ బోధలో ఉన్న పరమార్థాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణ చేత గ్రంథస్థం చేశారు. ఈ నలుగురు సువార్థికులు మరి ముగ్గురైతేనేమో యూదులు, కేవలము ఒక ఆయనతే అన్యుడు, గ్రీసు దేశస్థుడు. వీళ్ళ వృత్తి ఏంటి? నలుగురు యొక్క మరి శిష్యుల యొక్క వృత్తి ఏంటంటే, మత్తయి గారేమో ట్యాక్స్ కలెక్టర్, ఏమండి రోమ ప్రభుత్వం తరపున యూదుడై ఉండి ఆ యూద జనాంగం దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేసి ట్యాక్స్ కలెక్టర్. సో యోహాన్ గారేమో చేపలు పట్టే వ్యక్తి, జాలరీ, ఏమండి. ఇక మార్కు గారేమో సామాన్యమైనటువంటి ఒక విశ్వాసి. లూకా గారైతే గ్రీసు దేశస్థుడు ప్లస్ ఆయన ఒక డాక్టర్. కనుక ఈ నలుగురు శ్రోతలకు ఈ సువార్తలను పంచారండి. అంటే అందరికీ సంబంధించిన సువార్త. ఈ సువార్త వలన మరి అందరికీ సంతోషం కలగాలి కనుక, ఏమండి ఆయన పుట్టుకను గురించి చెప్పడంలో అందరికీ తెలియాలి కనుక అన్ని కోణాల వ్యక్తులకు రాసినట్లుగా మనం ఆలోచించాలి ఈ 4 సువార్తల ద్వారా. మీరు మత్తయి సువార్తను తీసుకుంటే ఆయన గురించి చెప్పబడిన మాట ఏంటంటే, ఈ భాగాన్ని ఎలా పోల్చారంటే యెహెజ్కేలు గ్రంథంలో ఉన్న 1వ అధ్యాయం 10వ వచనంలో చదువుతున్నాం చూడండి. అంటే 4 సువార్థికులు యెహెజ్కేలు దర్శనాన్ని చూస్తూ మరి సింహమని, మనిషి ముఖమని, అండ్ పక్షిరాజు అని, తర్వాత ఎద్దు ముఖమని, ఇలా ఆ యొక్క దర్శనం చూస్తున్నట్టు ఈ దర్శనాన్ని మరి శ్రోతలు కొందరు పెద్దలు 4 సువార్తలకు పోల్చి మరి చెప్పినట్లుగా చాలా సందర్భాలను విన్నాను. ఆ మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఇక్కడ యెహెజ్కేలు 1వ అధ్యాయం 10వ వచనం అండి. 4 మొదటి ముఖ రూపము మానవ ముఖం వంటిది, కుడి పార్శ్వమున రూపములు సింహం ముఖం వంటివి, ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖం వంటివి, 4కి పక్షిరాజు ముఖములే ముఖములు కలవు అంటున్నాడు. అంటే ఈ 4 సువార్థికులను మత్తయి సువార్తనేమో సింహంతో పోల్చాడు, మార్కు సువార్తనేమో ప్రేమదేవుని ఎద్దుతో అంటే పరిచయం చేసే సేవకునిగా చూపించారు. ఇక 3వది మానవ ముఖము అంటే నశిందని వ్యతిరేక మానవ ఆకారుగా క్రీస్తు వచ్చాడని అలా చెప్తూ, ఇక 4వది పక్షిరాజు అంటే సార్వత్రికంగా ఉన్నతమైనటువంటి విధానాన్ని తెలియపరచడం మనకు కనబడుతుంది. సో మొదటి మత్తయి రాసిన సువార్త ఎవరికి రాశాడు అని అంటే, సింహం రూపంలో యూదా గోత్రపు సింహంగా, ఆయన రాజుగా, ఆయన మెస్సయ్య అయి ఉన్నాడు అని ఒక యూదును గూర్చి యూదా జాతికి రాసినటువంటి ఉత్తరమే లేకపోతే ఆ యొక్క పుస్తకమే మత్తయి సువార్త. ఏమండి ఈ సువార్త ప్రియ దేవుని పిల్లలారా ఆ యేసుని రాజుగా, సింహంగా చూపిస్తూ రాసినట్లుగా మనకు కనబడుతుంది. అంటే యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడుగుతారు కదండి. కనుక ఇక్కడ కూడా మనం చూస్తే 2వ అధ్యాయంలో మనం ఆ మాట చూస్తాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ, జ్ఞానులు అడిగిన మాట మనం చూస్తాం. సో 2వ ముఖము ఎద్దు ముఖము అంటే మార్కు సువార్తకు పోల్చి చెప్పారు. ఈ మార్కు ఎద్దు ముఖం అంటే ఆయన ఎద్దు వలె పరిచర్య చేసే సేవకుడిగా ఉన్నాడు క్రీస్తు ప్రభు అని అంటూ
చెప్పారు. అంటే పరిచర్య చేయుటకు యేసు ప్రభులు వారు వచ్చారు, కానీ పరిచర్య చేయించుకుంటానికి యేసు రాలేదు అనే. పరిచర్య అంటే పని కదా, ఆ యుద్ధులాగా అంతగా ప్రవేశపట్టుకు వచ్చాడని దాని వివరణ మార్కు గారు తెలియపరుస్తున్నారు. ఇకపోతే మూడవది మనుష్య ముఖము, లోకస్వార్త. అంటే మనుష్య ముఖం అంటే మనుష్య కుమారుడికి లోకంలో పుట్టాడు, నశించడాన్ని వెతికే రక్షణ మనుష్య కుమారు లోకమునకు వచ్చానంటాడు 19:10. సో యోహాను గారితే మరి పక్షిరాజు మహోన్నతమైనటువంటి సార్వత్రికమైన అందరికీ రాశాడు. అంటే మత్తయి గారు యూదులకు రాస్తే, రోమపత్రికేమో అదే మార్కు సువార్తేమో రోమియోలకు రాశాడు. రోమియోలకు రాసేటప్పుడు వంశవళులు ఏమీ రాయలేదండి. యూదులకు మాత్రం వంశవళులు రాశాడు. దావీదు అబ్రహాము కుమారుడు అంటూ ఆ గర్భాన్ని పుట్టిన యేసుని అలా పరిచయం చేశాడు. సో వంశవళులు మాత్రం రోమి గారు ఏం రాయకుండా డైరెక్ట్ యోహాను గారు మరి పరిచయంతో స్టార్ట్ చేస్తాడు. ఇకపోతే మరి అదే రోమిలకు లూకా గారు మాత్రం గ్రీకులకు రాశాడు. గ్రీకు సర్వమానవులు దేవునికి బిడ్డలేనని అసలు పునాది ఆదాం దగ్గర నుండి రాశాడు గ్రీకులకు లూకా వైద్యుడైనటువంటి లూకా గారు. ఇకపోతే యేసు ప్రభులు వారు ఈ భూలోకానికి రాకుండా పక్షిరాజు అంటే ఉన్నతమైనటువంటి విధానంలో తండ్రి అయిన దేవుని దగ్గర వాక్యమై ఉన్నాడు అని యోహాను గారు అందరికీ తెలియపరిచారు. ఈ విధంగా ఈ 4 సువార్తలు చిన్నపాటి వివరణ అండి. కనుక ఈ 4 సువార్తలు మనం చదవాలి అని అంటే 4 సువార్తల్లో మనకి 4 సువార్తల అధ్యాయాలన్నీ చూస్తే 84 అధ్యాయాలు మనకు కనబడతాయండి. ఈ 84 అధ్యాయాల్లో కేవలం 4 మాత్రమే క్రీస్తు ప్రభువును గురించి మరి పుట్టుకను గురించి వివరిస్తాయి. అవేవి మత్తయి సువార్త, లూకా సువార్త. ఇక మిగిలిన అంటే 84లో 4 సువార్తలు పుట్టుకను గురించి తీసివేస్తే 80 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 80 అధ్యాయాలన్నీ కూడా ఆ క్రీస్తు ప్రభు యొక్క పరిచర్య, చేసిన అద్భుత కార్యాలు, ఆయన మరణము, సమాధి, తిరిగి లేవటము, తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణం అవటంలో మనకు కనబడుతుంది. ఇక 4 సువార్తలు కలిపి ఏం రాశారో తెలుసా? ఆఖరి ఆయన మరణము, సమాధి, పునరుద్ధానం, పరలోకం అందరూ కూడా 4 సువార్తల మరణము, సమాధి, పునరుద్ధానాన్ని గురించి మాత్రం స్పష్టంగా 4 రాశారు. సో ఇప్పుడు మనకి ఇవన్నీ ఎంత లోతుకి వివరణ కంటే ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఆలోచించవలసింది ఏంటంటే సువార్త అనేది ఒక్కటే అనేది మనకు అర్థమైంది. ఇంకా మీరు గమనించుకున్నట్లయితే ప్రియమైన వాళ్ళారా, మరి సువార్త ఒక్కటే. శుభవార్తకి సువార్తకు కూడా చాలా తేడా ఉంటుంది. సువార్త అనేది మారనిది, మార్పు లేనిది, అది పరసంబంధం అనేది, పరలోకపు నుండి ఈ లోకం వచ్చిన క్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని, సమాధిని, పునరుద్ధానాన్ని తెలిపేది సువార్త. ఇది మార్పు లేనిది. అన్ని కాలాల్లో, అన్ని ప్రదేశాల్లో అందరి ప్రజలకు ఒకటే సువార్త ఇదే. అదే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 4-5 వచనాలు మనం చూస్తాం. సో శుభవార్త అంటే సువార్తకి, శుభవార్తకి ఈ ఒక్క మాట తేడా చెప్పి ఆ క్రీస్తు ప్రభు పుట్టుకను చిన్న వివరణ ఇచ్చి నేను ముగించడానికి ఇష్టపడుతుంటాను. శుభవార్త అంటే అది భూ సంబంధమైనది, స్థిరమలేనిది, మారిపోయేటటువంటిది. 10th క్లాస్ పాస్ అయ్యాను, శుభవార్త, మంచిగా ఉంది, సంతోషం. సో ఎదరికి వెళ్ళాను, ఇంటర్ తప్పాను, శుభవార్త కాస్త చేంజ్ అయిపోయింది. ఎరోజు చక్కటి పిల్లలు పుట్టారు, బాగుంది, సంతోషం. కొద్ది దినాలు ముందుకెళ్తే చనిపోయారు. ఒక లాటరీ తగిలింది, ఓహో ఆనందం, దొంగలు కొట్టేశారు, విచారం. సో అంటే శుభవార్తకి స్థిరమలేనిది, శుభవచనం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, అది మారుతూ ఉంటుంది అనే సంగతిని ఈ రెంటి మనం గమనించాం. సో ఈ మత్తయి సువార్తలో చెప్పింది ఏంటి అని అంటే, లోక సువార్త, మత్తయి సువార్తలో క్రీస్తు ప్రభు పుట్టుకను గురించి చెప్పిన 1-2 మాటలు, ఆయన పుట్టుక వివరణ ఎందుకు అని చెప్పబడింది అనే విషయాన్ని కొద్దిగా ఆలోచించి మరి ఈరోజు ఈ యొక్క భాగాన్ని ముగించుకుంటే సిద్ధపడతాం. లోక సువార్త మీరు చదువుకున్నట్లయితే
ఒక ప్రవచనం నెరవేర్చబడ్డ క్రీస్తు పుట్టడానికి ముందు 7 సంవత్సరం పుట్టినటువంటి ప్రవచనం నెరవేర్చడానికి దేవుడు మరియని ఎన్నుకున్నట్లుగా మనకు కనబడుతుంది. సో వాస్తవంగా ఆమె ఎన్నిక అంత ఎన్నిక చేయబడేటటువంటి యోగ్యులైనటువంటి ఎవరూ లేరు. మరి ఎన్నిక చేశారు కదండి అని అంటే ఉచితమైన కృపచేత మాత్రమే ఆమె ఎన్నిక చేయబడింది. ఆ కృప నుంచి ఎన్నిక చేసి ఆమె గర్భాన్ని నుండి క్రీస్తు ప్రభుని దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి దేవుడు ముందుగా తన పిల్లలతో చెప్పిన ప్రవచన నెరవేర్చు నిమిత్తమై కన్యమరియా గర్భాన పరిశుద్ధాత్మ వలన మరి ఆ గర్భం నుండి భూలోకానికి ఉద్భవింపచేసినట్లుగా, పంపించినట్లుగా, పుట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఆ మాటే చదువుకుంటున్నాం ప్రేమ దేవుని పిల్లలరా. సో ఆయన ఎందుకు పుట్టాడు అంటే ఒకటే, చాలా పనులు మనం చెప్పుకుంటాం, ఎప్పుడు చెప్పుకున్న ఈ మాటలే. ఆయన పుట్టుకను గురించి చెప్తే ప్రియ దేవుని పిల్లలరా 4-5 మాటలు చెక్క చెప్పుకోవచ్చు. నశిందాన్ని వెతకి రక్షించడం కానీ, పాపుల రక్షణ క్రీస్తు లోకంలోకి వచ్చాను, సాతానికి లయం చేయడానికి వచ్చాడని, లేకపోతే మానవుని విమోచించడానికి వచ్చాడని, తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాడని, ఇలా ఎన్నైనా మనం చెప్పుకుంటూ వెళ్తాం. అవి వాస్తవమే. కానీ ఆ క్రీస్తు ప్రభు పుట్టింది తన ప్రజల యొక్క పాపముల నుండి రక్షించటానికి. అంటే పాపమును రక్షించాలి. ఏ పాపం అనగా ఆజ్ఞను అతిక్రమించట కారణంగా మనిషి పాపి అయ్యాడు. ఆ పాపానికి వచ్చే శిక్ష యుగయుగాలు కలి నరకాగ్ని. ఆ శిక్షను తప్పించటానికి, రక్షించటానికి పరిశుద్ధుడిగా ఈ లోకంలో మరియ గర్భాన ఉద్భవించి ప్రియ దేవుని పిల్లలరా రక్షణ మరి సర్వమానవులకి వ్యాప్తి అయినట్లుగా లేఖనాల్లో మనం చూస్తుంటాం. క్రీస్తు ప్రభు పుట్టుకను గురించి మనం ఇంకొద్దిగా ఆలోచించిస్తే ఆయన పుట్టుకతో ప్రియమైన వల్లరా కాలచక్రం 2 భాగాలైపోతుంది. క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకం అంటే బీసీ, ఏడి, బిఫోర్ క్రైస్ట్, మరి ఏడి, మరి అన్నో డొమిని అంటే ఏడి, క్రీస్తు తర్వాత క్రీస్తు శకం అని అర్థం. సో ఈ విధంగా కాలచక్రం 2 భాగాలైనట్లుగా ఇప్పుడు క్రీస్తు ప్రభు పుట్టుట కారణంగా ప్రియదేవులారా పాపికి రక్షణ ఏర్పడినటువంటి రోజు, రక్షణ తెచ్చిన రోజు క్రీస్తు పుట్టుకను గురించి మనం ఆలోచించాలి. అంటే పాపికి శిక్షను తప్పించబడటానికి క్రీస్తు పుట్టిన రోజుగా మనం చూసుకొని వచ్చండి. అంత మాత్రమే కాదు ప్రేమ దేవుని పిల్లలారా, మానవునికి ఆ ఆదాంతో తెగిపోయిన సంబంధం క్రీస్తు ప్రభు పుట్టుక ద్వారా సమాధాన బంధం ఏర్పడటానికి క్రీస్తు ప్రభు పుట్టినట్లుగా మనం గమనించవచ్చు. ఆయన పుట్టుక సర్వమానవాళికి సంతోషాన్ని ఇచ్చినటువంటి రోజు. ఏమండి, అదే సర్వమానవాళ్ళు అంటే ఆ క్రీస్తు రక్షణను పొందుకోవచ్చు. పాపం ద్వారా భయంకర శిక్ష, నెమ్మది లేని పరిస్థితి, సంతోషం లేని స్థితి పాపం హరించేసింది మన సంతోషాన్ని. శారీరక సంతోషాన్ని ఇస్తున్నట్లు మనల్ని భ్రమింపచేసి దానిలో పడగొట్టి దాన్ని జురుకు తినేంత వరకు లోతులోనికి తోసుకొని వెళ్ళి తీరనటువంటి మరణాన్ని, అవి తీర్చుకొనలేనటువంటి బాధతో కూడినటువంటి కలవరం తెచ్చిపెట్టింది. అది తెచ్చిపెట్టిందంటే కేవలం మనం ఒప్పుకొనబట్టి మన జీవితంలో ఆ కార్యాలకు లోనైపోబట్టే జరిగించినట్లు మనందరికీ తెలిసింది. అట్టి క్రియల నుండి విమోచించడానికే క్రీస్తు ప్రభు లోకానికి వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. అంటే పాపికి విడుదల ఏర్పడిన రోజు అండి. పాపికి రక్షణ దొరికిన రోజు, పాపికి విమోచన, రక్షణ తప్పించిన రోజు. అలా తప్పించబడినప్పుడు మాత్రము ఆ క్రీస్తుని, ఇప్పుడు రక్షించడానికి వచ్చినటువంటి ఇన్ని కార్యాలు చేయడానికి వచ్చిన క్రీస్తుని ఎవరైతే సొంత రక్షణకు అంగీకరిస్తారో వారు బ్రతుకులో ఆనందము, సంతోషం కలుగుతుంది. ఎందుకంటే ఆ పాపం యొక్క బంధకాలను విమోచింపబడటమే మనిషి యొక్క జీవితానికి ఆనందము, సంతోషము, అదే దీవెన. అంటే దాని అర్థము మొదట దేవుని మాటను బట్టి ఉన్నప్పుడే సర్వ సంతోషము, సర్వ సుఖాలు ఆ స్వర్ణ ప్యాలెస్లో ఏదైనా తోటలో ఉన్నాడు ఆదాము గారు. ఆజ్ఞత్యక్రమమే దాని నుండి బయటికి గెంటివేయబడ్డాడు.
ఇప్పుడు తన కుమారుడైన క్రీస్తు ప్రభు ఈ లోకానికి పంపించి ఆ బయటికి వెళ్ళిపోయిన వ్యక్తిని ఇప్పుడు లోనికి రావాలి అంటే, లేకపోతే ఆ నెమ్మది ప్రశాంతత పొందుకొనాలి అంటే, ఇప్పుడు ఆ క్రీస్తు ప్రభు మాట విని ఆ పాపాన్ని గురించి క్షమాపణ కోరుకొని పాపినను ఒప్పుకొని ఆ రక్షణ ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తిని ప్రభాను రక్షించు అని మనసు మార్చుకొని ఆయన అంగీకరించి బాప్తిసం పొందితే ఆ బ్రతుకులో పాపానికి రాని శిక్ష పోయి నీతిమంతుడుగా మరి పరిశుద్ధుడిగా తీర్చబడి ఆ దేవుడి ఇస్తానన్నటువంటి ఆనందాన్ని పొందుకునేటువంటి అర్హత కలిగినటువంటి వారుగా ఉండాలి అని క్రీస్తును పంపించాడు. ఇప్పుడు ఎవరైతే ఆ క్రీస్తు ప్రభుని ఈ విధంగా అంగీకరించి సంతోషంగా మరి స్వీకరిస్తారో వారికి మాత్రమే లోకంలో వారి బ్రతుకులో, వారి కుటుంబంలో, వారి సమాజంలో, సంఘములో ఆనందము, సంతోషము కలుగుద్దండి. లేకపోతే అప్పటికే పాపంలో ఉన్నాం కనుక భయంకర శిక్ష మరింత సంకటపరచబడి యుగాలు కాలి నరకాగ్నిలోకి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోకుండా ఉండాలి అనే క్రీస్తుని లోకం పంపించాడు. 2000 సంవత్సరాలైంది. మీరు అడగొచ్చు, 2000 సంవత్సరాలు అయిపోయింది కదండి, మా పాపముల కొరకు ఆయన ఎందుకు చనిపోయాడు అనే మాట కూడా మనకు వస్తే తెలియగలవడం కదా. అంటే దాని అర్థము చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఇప్పుడు 1947 సంవత్సరం మనకి స్వాతంత్రం వచ్చింది కదండి. మరి అప్పుడు స్వాతంత్రం వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కదండి స్వాతంత్రం తీసుకొచ్చింది. మరి నాకెలా వర్తిస్తుందండి? నేను అప్పుడు పుట్టలేదు, నేను చేయలేదు. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు మరి నేను రక్షణ పొందుకోవాలంటే అది ఎలా నాకు అప్లై అవుతుందండి అని ఇక్కడ అడుగుతున్నాం. మరి 47 సంవత్సరంలో 1947 సంవత్సరంలో వచ్చినటువంటి స్వాతంత్రం నేను ఎలా ఆ హక్కుదారుని అవుతానండి అనే ప్రశ్న మనకి రాదా? వస్తుంది. ఈ రెండింటికి చిన్న ఆన్సర్. అంటే ఈ యొక్క స్వాతంత్రం అనుభవించాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? భారతదేశ పౌరుడై ఉంటే ఆనాడు వచ్చిన స్వాతంత్రం నీకు కూడా అప్లై అయిపోద్ది. నువ్వు కూడా స్వతంత్రుడివి, భారతదేశంలో పుట్టినందుకు గాను ఆ హక్కుకు నువ్వు మరి అర్హుడివి. అలాగే ఆనాడు ఆదాము ద్వారా వచ్చిన పాపానికి విరుగుడు క్రీస్తు ప్రభు తీసుకొచ్చారు కనుక ఇప్పుడు ఆ క్రీస్తు ప్రభుని అంగీకరించి ఆ క్రీస్తు కుటుంబంలోనికి మనం వస్తాయి, లేకపోతే దేవుని రాజ్యంలోనికి, సంఘంలోనికి, ఆ కుటుంబంలోనికి, ఆ కుటుంబ వారసుడుగా నువ్వు మార్చబడితే ఆటోమేటిక్గా నీకు కూడా ఆ క్రీస్తు ఇచ్చేటటువంటి ఆ రక్షణ, ఆ స్వతంత్రం, పాప విమోచన నీకు కూడా ఏమో తెలుసా అప్లై అయిపోతుంది. కనుక అలా కాకుండా ఇప్పుడు అటువంటి ఆనందాన్ని పొందుకుంటా క్రీస్తు దగ్గరకు వచ్చి ఆ ఇచ్చే సంతోషం పొందుకున్న ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే మరి దూత గొర్రెల కాపరితో చెప్పిన మాట ఏంటి తెలుసా? 10వ వచనం చదువుతుందండి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలిగిపోవు సంతోష సువార్తను నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు, నేడు ఈరోజు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అంటే ప్రజలందరికీ కలిగిపోయే ఆ వర్తమానం, సువర్తమానం ఏంటి అంటే రక్షించేవాడు ఇక్కడ దావీదు పట్టణంలో పుట్టాడు. ఏమండి? ఆయన పుట్టాడు. ఎప్పుడు పుట్టాడు? నేడే, అంటే ఈరోజు. ఈ రోజునే క్రీస్తును అంగీకరిస్తే అప్పుడు మాత్రమే నీ జీవితంలో క్రిస్మస్ ఆనందం అంటారు కదా, క్రిస్మస్ ఆనందం జరుపుకుంటున్నాం కదా. క్రీస్తు నీలో పుడతాడు. నీ జీవితం 2 భాగాలు అయిపోతాయి. పాత జీవితం అంతకు పాతి పెడతావు, క్రొత్త జీవితం ఒక ఆనంద జీవితాన్ని దేవునికి ఇస్తాడు. నువ్వు నూతన సృష్టిగా మార్చబడి ఆ క్రీస్తు కుటుంబంలోకి వచ్చి క్రీస్తును పోలి నడుస్తూ ఆ ఆదాము గారు పోగొట్టుకున్నటువంటి ఆ పరసంబంధమైనటువంటి ఆ ఏదేం తోటలో ఉన్నటువంటి ఆ జవృక్ష ఫలాలు తిని నిత్యము జీవిస్తూ పరలోకం నుండి భాగ్యాన్ని పొందుకొనవచ్చు. ఎప్పుడు అనంటే ఇదిగో నేడే రక్షణ దినం. సో ఈ రక్షణ నిర్లక్ష్యం చేసి పోగొట్టుకోకుండా ఈ రక్షణ సువార్త, ఈ మాటలు విని ఆ పాపన శిక్షను విమోచింపడటానికి క్రీస్తును సొంత రక్షణగా అంగీకరించి మీరు, మీ కుటుంబం, మీ పరిస్థితుల నుండి విమోచింపబడి సంతోషం ఆనందం పొందుకోవాలని కోరుకుంటూ అటువంటి కృపాత్మ తోడ్పాటు విని బిడలైన దేవుడు ఇవ్వాలని నేను ఆశిస్తూ ఈ మాట ముగిస్తున్నాను. పరమ తండ్రి మీకు వందనాలు. చెప్పడు మాటల పరమాత్మ బిడ్డలు గమనించి మీ కుమార క్రీస్తు ప్రభువుకు చిన్నపాటి వివరణ ఆయన ఇవ్వటం జరిగింది. మీ సన్నిధిలో మా ప్రభా చెప్పిన మాటల్లో కుమార క్రీస్తుని సొంత రక్షణకు అంగీకరించే ఆలోచన కలిగిన బిడ్డలను మీరు సంతోష ఆనందాన్ని వారికి అనుగ్రహించి వారందరూ బలపరిచి
వీరిని బిడ్డలందరూ దీవించుమని, మీ చిత్తమైతే కలుసుకున్నంత వరకు మమ్మల్ని మీ కృపలో బలపరిచి మరొక అవకాశం ఉంటే అనుగ్రహించుమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.